భగవద్గీత గీతామకరందం 6వ అధ్యాయం 37వ శ్లోకం. అయ్యతి శ్రద్ధాయోపేతో యోగపలితమానవే మానస అప్రాస్య యోగసిద్ధం కాం గతిం కృష్ణ గచ్చతి. కృష్ణ శ్రద్ధతో నిడి ఉన్నవాడును కానీ నిగ్రహశక్తి లేనివాడును, యోగము నుండి జారిన మనసు కలవాడును, సాధకుడు యోగస్థితి పొందదాలక మరి ఏ గతిని పొందుతున్నాడు. అర్జునుడు శ్రీకృష్ణుని ఏమని ప్రశ్నించను? దైవ ప్రాప్తి కొరకు యత్నించకూడదు, మరో ప్రాప్తి లేని ఉండువాడును ఆ మనుజుడును యోగసిద్ధి పొందదాలక మరణించినచో వాత దేగని భయముడును. కచ్చినో భైనో భ్రష్టచ్చిన్న భ్రమిన నశ్యతి అప్రతిష్టో మహాభావో విమూఢో బ్రాహ్మణపతి. గొప్ప బాలుడకు శ్రీకృష్ణుడు బ్రహ్మ మార్గమును స్థిరము లేనివాడును, మూడును రెండింటికి చెందినవాడై చెదిరిన మేఘములు నశించపోవును. ఏతం మే సంశయం కృష్ణ చేతమర్ఘ్యశేషత తదస్య సంశయాచేత పద్యతే. కృష్ణ, నా సందేహములోని పూర్తిని తొలగించుటకు నీవే సమర్థుడవు. నీవు తప్ప ఇతరులెవరూ దీన్ని తొలగింపచాలరు. స్థానం నైవ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృతదుర్గతం తాతాగచ్చతి. ఓ అర్జున, అట్టి యోగశ్రేష్ఠుడైన లోకమందును గాని పరలోకమందు గాని వినాశనం కలుగునే. నాయన, మంచి కార్యములు చేయువాడెవడు దుర్గతిని పొందగలడు? యోగభ్రష్టుడు కెట్టిగలుగును, అతని లోకములు లేని దుర్గతిని ఎన్నడూ కలగడు. సద్గతియే కలుగును. కృష్ణమూర్తి సిద్ధాంతరించిన విషయమేమి? శుభకార్యములు చేయువారికి కలుగు సద్గతియే పరమ సత్యము. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ స్థిత్వా శాశ్వతి నమాశుచీనం శ్రీమతం గహే యోగభ్రష్టు విజాయతి. యోగభ్రష్టుడు ఆట అనేక వత్సరముల నుంచి తదుపరి సముద్రులై శ్రమంతులను యోగ గృహమును పుట్టుచున్నాడు.